హాయ్, వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై అన్నమాట. నిన్నేమో చికెను కర్రీ చేశాను, చికెను చించిగురు చేశాను. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసి దానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, గరం మసాలా మొత్తం అయితే పచ్చిమిర్చి ఒకటి వేసాను. మొత్తం కలిపి బాగా చికెన్కి పట్టించేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదేంటంటే ఫ్రై చికెన్తో చాలా వెరైటీస్ చేయొచ్చండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేనైతే ఫ్రై ఇలా ట్రై చేశాను. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే మంచి చికెన్ ఫ్రై పెట్టేసుకొని రసం పెట్టుకొని తిన్నామన్నమాట. సో చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. కలిపి పెట్టేశాను కదా మసాలా. సో పొయ్యి మీద అయితే కళాయి పెట్టేశాను, ఆయిల్ పోసేసి అన్నీ కలిపి పెట్టాను. ఇప్పుడు ఆ చికెన్ని తీసుకొని ఆయిల్లో వేస్తున్నాను అనమాట. ఆయిల్లో వేసి కొంచెం పెద్ద మంట కాదు, మరి చిన్న మంట కాదు, మీడియంలో ఫ్రై చేసుకోవాలి. చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో పెద్ద మంట పెట్టొద్దు, మాడిపోతుంది. సో ఫ్రై అయితే దగ్గరికి వస్తుందండి. ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదు నేను ఇందులో. మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత వేసుకునే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు ఏదైతే కూర తీసిన కళాయి ఏదైతే ఉందో దాంట్లో కొంచెం అన్నం కలుపుకున్నాను అనమాట. చూసారుగా, బాగుంటుంది ఈ టేస్ట్. సో మీరు కూడా ఇలాగే కలుపుకొని తినండి. నేనైతే తినేసాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. బాయ్ బాయ్.